రియాక్షన్ కెమెరా చూసి బాగుంది అంటున్నావు, రియాక్షన్ రావాలి. Hey, hi, I'm very excited to share my first full-length video with the blessings of Kuki Subramanya Swami. ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్ అయితే విజిట్ చేయడం. మాకు గోవాలో నుండి ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి, బట్ డైరెక్ట్ కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి లేదు. సో ఫస్ట్ మేము మడ్గా స్టేషన్లో ట్రైన్ తీసుకొని మంగళూరు వరకు తీసుకున్నాము. మేము అరౌండ్ 6:30కి స్టార్ట్ అయ్యాం, బట్ అది 2 hours డిలే ఉండే. దానివల్ల మేము 1కి రీచ్ అవ్వాల్సింది 3:30కి రీచ్ అయ్యాము. నెక్స్ట్ అక్కడి నుంచి కుక్కీకి ఇంకొక ట్రైన్ చేంజ్ అవ్వాలి, అండ్ ఇట్స్ అరౌండ్ 6 o'clock అనమాట మార్నింగ్. చాలా బాగుండే వ్యూ. ఇంకెలా దిగుతాం కదా అని అందరు మెలుకోతూనే ఉన్నాము. తిని మా అక్క వాళ్ళ పాప డ్రాయింగ్స్ అంటే చాలా పిచ్చి తనకి. అందరు నిద్రలో ఉన్న రాత్రంతా కూర్చొని తన ఆర్ట్ వేసుకుంటూ కూర్చుందంట. చాలా బాగుంది కదా. అండ్ ఎక్కడ వాళ్ళు అక్కడ గ్యాంగ్స్ లాగా ఫామ్ అయ్యి వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడున్న అబ్బాయి ఉన్నాడు, తనకి కెమెరా అంటే చాలా సిగ్గు. అండ్ వీడు చిన్నోడు మా గ్యాంగ్లో అందరిట్లో. ప్రభాస్ అంటే పిచ్చి, జపాన్ అంటే అంతకన్నా పిచ్చి, మంచి నిద్రలో ఉన్నాడు. ఈ గ్యాప్లో మాకు ట్రైన్ వచ్చేసింది, ఇంకా దిగేసామన్నమాట సుబ్రహ్మణ్య స్టేషన్లో. ఎర్లీ మార్నింగ్ ఆ వైబ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ మనకి ఎయిదర్ క్యాబ్ అయినా తీసుకోవాలి లేదా ఆటో అయినా తీసుకోవాలి. క్యాబ్ 600 అన్నారు, ఆటో అయితే 300 అన్నారు. సో అందరూ సపరేట్గా వెళ్ళడం ఎందుకు అని చెప్పి మేము ఒకే దాంట్లో వెళ్దాం అనుకున్నాం. బట్ మా అందరికి మాత్రం ఆటోలో వెళ్ళాలి. ఈ మనిషి మధ్యలో మనిషి సందీప్ అతను ఇప్పుడు కూడా కెమెరా వెనకాల దాక్కుంటున్నాడు. బేసిక్గా గోవాలో ఉన్న వాళ్ళకి తెలుసు గోవా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, బట్ అంతకన్నా పీస్ఫుల్గా ఈ ప్లేస్ ఉంది. చాలా తక్కువ రష్ ఉన్నారు, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, అండ్ ఆ రెయినీ క్లైమేట్ చూడాలి ఎంత బాగుందో. నాకు చాలా నచ్చింది. ఎవరికైతే గోవా విజిట్ చేసి ఉంటారో వాళ్ళకి తెలుసు ఇది అంతకన్నా బాగుందని. బట్ పెద్ద టాస్క్ ఏంటంటే ఇక్కడ రూమ్స్కి మేము ముందు బుక్ చేసుకొని ఉండాల్సింది. వీకెండ్ అవ్వడం వల్ల మాకు రూమ్స్ దొరకలేదు. చాలా ట్రై చేసాము, చాలా తిరిగితే ఫైనల్గా ఒక హోటల్లో దొరికింది మాకు రూమ్. అండ్ మాకు ఈ హోటల్ చాలా బాగా నచ్చింది. చూసారుగా ఎంత పెద్దగా ఉందో. ఐ మీన్ చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ రూమ్కి వెళ్ళాక వెంటనే వర్షం స్టార్ట్ అయిపోయింది. మీరు ఆ వర్షం వ్యూ చూడండి ఎంత పీస్ఫుల్, ఎంత బాగుందో. వీడియోలో కన్నా బయట ఇంకా చాలా బాగుంది. సో ఎలా వర్షం వచ్చినా రాకపోయినా దర్శనం అయితే మ్యాండేటరీ కాబట్టి ఫాస్ట్గా ఇంకా శారీస్ కట్టేసుకొని రెడీ అయిపోయాము. మాకు లక్కీగా 2500కి 7 మెంబర్స్కి రూమ్ దొరికింది. ఎందుకంటే మేము స్టే చేయం కాబట్టి రెడీ అయిపోయి వెళ్ళిపోతామన్నాము. ఫస్ట్ ఒక రూమ్ ఇచ్చారు, బట్ తర్వాత 3 అమ్మాయిలం ఉన్నామని చెప్పి తను ఇంకొక రూమ్ నెక్స్ట్ ఫ్లోర్లో ఇచ్చారు. సో గర్ల్స్ అందరు ఇక్కడ వచ్చి రెడీ అయిపోయాము శారీస్ కట్టుకొని. కింద అబ్బాయిలందరూ ఫాస్ట్గా రెడీ అయిపోయారు. మా అదృష్టం ఏంటి అంటే మేము రెడీ అయిపోయిన వెంటనే వర్షం ఆగిపోయింది. సో వెంటనే మళ్ళీ ఆటోస్ తీసేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. అండ్ ఇది టెంపుల్ దగ్గర వ్యూ. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మేబీ వీకెండ్ వల్ల అనుకుంటా చాలా రష్ ఉన్నారు. బట్ ఎంత రష్ ఉన్నా కూడా ఇక్కడ ఎవరైతే నిల్చొని ఉన్నారో అదంతా నార్మల్ లైన్ అనమాట. సో అలా వెళ్తే మనకి 1 to 2 hours పట్టిద్ది. సో మేము విఐపి దర్శనంకి వెళ్ళాము. మాకు జస్ట్ ఒక 10 minutesలో దర్శనం అయితే అయిపోయింది. అండ్ మేము లోపలికి వచ్చాక బయట చాలా వర్షం స్టార్ట్ అయిపోయింది. దానివల్ల కొంచెం మేము లోపలనే ఒక 1 hour అలా టైం స్పెండ్ చేసాము. ఇది ఎగ్జిట్కి దారి. ఎగ్జిట్ చాలా చిన్నగా ఇచ్చారు, అందులో నుంచి తోసుకుంటూ బయటకు వచ్చాము. బయటకు రాగానే మనకి ఎంట్రన్స్ ప్లస్ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. సో దీనికి మనం సపరేట్గా లైక్ అమౌంట్ పే చేసి టోకెన్స్ అయితే తీసుకోవాలి. మా దగ్గర క్యాష్ లేదు, ఆన్లైన్ పేమెంట్ నాట్ యాక్సెప్టబుల్ అనమాట. అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా అమౌంట్ పే చేసేసి వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ తీసుకున్నాము.
అండ్ లడ్డు ఇంకా పంచకజ్జాయ అని సంథింగ్ ఏదో కొత్తగా విన్నాము ఆ ప్రసాదము. అది అన్ని పౌడర్స్ మిక్చర్ అనమాట. అది కూడా తీసేసుకొని బయటకు వచ్చాము. అండ్ మా అక్క వాళ్ళు అక్కడ ఒక స్పెషల్ పూజ అయితే ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. సో అందుకే వాళ్ళు పూజకి వెళ్ళారు. ఈ గ్యాప్లో మేము కొంచెం ఫొటోస్ తీసుకోవడం అలా అయితే చేసాము. అండ్ ఇక్కడ మనకి అన్నప్రసాదం కూడా ఉంటుంది, బట్ ఇది ఆఫ్టర్నూన్ 12కి ఉంటుంది. బట్ మేము బయటకు వచ్చింది అరౌండ్ 10 o'clock అనమాట. సో అందుకే మాకు అది ఇంకా తినడం కుదరలేదు. సరే బయటకు వెళ్ళి తినేయాలి అని చెప్పి మనకి ఇక్కడ టెంపుల్కి ముందే లెఫ్ట్ సైడ్ అన్నప్రసాదంది ఉంటుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి కమిషన్ తీసుకోరు, ఏది చేయాలన్నా కూడా మనకి ఫ్రీగా చెప్పులు అయితే పెట్టుకోవచ్చు. ఇది నాకు బాగా నచ్చింది. లైక్ ఎవరు కూడా నీవి టచ్ చేయరు, ఏవి పోవు. ఇక్కడ మా వాళ్ళ ఓవర్ యాక్షన్ చూడండి. చెప్పులు తీసుకున్నారా బ్రో? ఎంత తీసుకున్నారా బ్రో? ఫ్రీయా? బ్రేకింగ్ న్యూస్ అండి. ఇక్కడ ధర్మస్థలం అండి ఓకే సుబ్రహ్మణ్యంలో చెప్పులు ఫ్రీగా చెప్పులు దొరుకుతున్నాయి కాదు, ఫ్రీగా చెప్పులు పెట్టుకోవడానికి స్థానం ఇస్తున్నారు. టెంపుల్ ప్రెమిసెస్ చాలా నీట్గానే పెట్టారు. ఇంకా నెక్స్ట్ మేము బ్రేక్ఫాస్ట్ కోసమని ఈ హోటల్కి అయితే వచ్చాము. ఫుడ్ చాలా బాగుంది. వావ్ సూపర్ బాగుందా? ఇప్పుడు నిజం చెప్పండి. అవి రెండే బాగున్నాయా అన్నీ బాగున్నాయా అని తెలుసుకోవడానికి అని చెప్పి నేను ఆల్మోస్ట్ అక్కడ ఉన్న టిఫిన్ వెరైటీస్ అంటే ఒక్కొక్కటి ఆర్డర్ చేశాము. నేను ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేశాను అనమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఏది తీసుకున్నా కూడా మనకి జస్ట్ 80 rupees అనమాట. రియాక్షన్ కెమెరా చూసి బాగుంది అంటున్నారు, రియాక్షన్ రావాలి. మీరు చెప్పండి, నిజం చెప్పండి. వద్దా? నీళ్ళు ఎలా ఉంది? ఆ మనిషి కెమెరా రాగానే మళ్ళీ పారిపోతున్నాడు. అండ్ ఇక్కడ కొన్ని బొమ్మలు కనిపించాయి. ఒక్కసారి చిన్నపిల్లలు అయిపోయాను అనమాట. ఇది కొనుక్కున్నాను కానీ అది సరిగ్గా రాలేదు. ఎంత అంటే అది చాలా డైల్యూట్ ఉండడం వల్ల ఏమో ఇలా కాదు, నాకు చాలా మంచిది కావాలి, నాకు ఎక్కువ బెలూన్స్ రావాలి అని చెప్పి మళ్ళీ ఇది తీసుకున్నాను. దీంతో కాసేపు నేను పిల్లలతో కలిసి ఆడుకున్నాను. అక్కడ మళ్ళీ టెంపుల్ దగ్గర కొంతమంది ఇలా రాక్స్ పెట్టడం చూసాము. ఇది మనం తిరుపతిలో కూడా చూసుంటాము. ఇలా పెట్టి మొక్కడం. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న హోప్ ఏంటి అంటే అలా మనం ఎన్ని రాక్స్ పెడితే అన్ని ఫ్లోర్స్ బిల్డింగ్ కడతామని. చూడండి ఎంత ఎక్కువ కట్టేస్తున్నారు. సరే అందరు చేస్తున్నారు కదా, నాకు అంత పెద్దగా ఆశ లేదు కానీ ఒక 2 floors బిల్డింగ్ కట్టుకోవాలి అని చెప్పి నేను ఒక 2 rocks పెట్టేసి అయితే దేవుడికి మొక్కేసుకొని వచ్చాను. అది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ అది ఒక నమ్మకం అంతే. ఇంకా అందరం రూమ్కి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని రిటర్న్ అవ్వడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. దిస్ ఈస్ అరౌండ్ 12 o'clock అనమాట. సో ఇంకా వచ్చి మళ్ళీ కుకీ స్టేషన్లో ఉన్నాము. ఫస్ట్ మనం మంగళూరుకి వెళ్ళాలి. సరదాగా కాసేపు అలా టైం స్పెండ్ చేసాము. అండ్ ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది. అండ్ దిస్ ట్రైన్ ఈజ్ ఫ్రమ్ కుకీ సుబ్రహ్మణ్యం టు మంగళూరు. మా టాలెంట్ చూడండి ఇక్కడ. మా పాట విని ప్రకృతి కూడా సహకరించలేదు. ట్రైన్ సడన్ బ్రేక్ పడిపోయింది. ఏంటా అని చూస్తే ఒక పెద్ద చెట్టు కొమ్మ ట్రాక్స్ పైన పడిపోయి ఉంది. సో ఇమ్మీడియట్గా డ్రైవర్ అయితే సడన్ బ్రేక్ వేసేసాడు. అండ్ మాకు లక్కీగా ఏంటంటే అక్కడ ఉన్న లోకల్స్ అందరు చాలా హెల్ప్ చేశారు తీయడానికి. అండ్ మనం ఇక్కడ లంచ్కి వెళ్తున్నాము. ఎక్కడంటే మంగళూరులో. బెంగళూరు ఎలా ఉంది? చాలా బాగుంది. ఏం చూసారు అప్పుడే చాలా బాగుంది అంటున్నారు. ఎండ గాలి. మీరు? చాలా బాగుంది. నిజంగా బాగుంది. రూట్ బాగుంది. రోడ్డు బాగుంది, ఆటో బాగుంది, ఆటో డ్రైవర్ బాగున్నాడు.
నడపడం బాగుంది, గ్రీనరీ బాగుంది, ఎండ బాగుంది. రెస్టారెంట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ మా ఈ వాదనలో ఆ హోటల్ కూడా వచ్చింది. యాక్చువల్ అది మాకు అక్కడున్న ఆటో డ్రైవర్ సజెస్ట్ చేశాడు. టు బి ఫ్రాంక్ ఫుడ్ డిజాస్టర్ అనిపించింది. అంటే మనం తెలుగు వాళ్ళు అయితే అది తినలేము, అనవసరంగా అక్కడికి వెళ్ళామేమో అనిపించింది. లైక్ కుకీలోనే తినాల్సి అనిపించింది. బట్ ఏదో ఒకటి అని చెప్పేసి తినేసాము. తిని మంగళూరులో కూడా స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము నైట్ అరౌండ్ 1 o'clockకి అగైన్ మడ్గావ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అందరి మొహాలు చూడాలి, లైక్ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి అందరు చాలా డల్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ రొటీన్ లైఫ్, ఆఫీస్ అని అది అని ఇదని. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫస్ట్ ట్రిప్ విత్ దీస్ గైస్ అనమాట. బట్ ఇట్స్ ఎ రియల్లీ వెరీ గుడ్ జర్నీ. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.